హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లక్ష్మి ఫైల్ని జేడీకేడి ఇద్దరూ కూడా మరొకసారి పరిశీలిస్తూ ఉంటారు. ఒక్కసారి ఆటో డ్రైవర్ డెడ్ బాడీకి సంబంధించిన ఫొటోస్ అందుకో కేడి అని చెప్పి జేడీ చెప్తూ ఉంటుంది. కేడి ఫొటోస్ కారులో నుంచి తీసి జేడీకి ఇస్తాడు. ఫోటోలను చెక్ చేసిన జేడీ ఎస్ దొరికింది అసలు క్లూ అని చెప్పి అంటూ ఉంటుంది. ఏం క్లూ దొరికింది జేడీ అని కేడి అడుగుతూ ఉంటాడు. అసలు ఆటో డ్రైవర్ చనిపోలేదు, ఫేక్ డెడ్ బాడీని తీసుకొచ్చి ఆటో డ్రైవర్ డెడ్ బాడీ అని మనకు చూపించారు కేడి అని జేడీ చెప్తూ ఉంటుంది. నువ్వెలా చెప్పగలవు అని చెప్పి కేడి అడుగుతూ ఉంటాడు. ఇక్కడ చూడు, డెడ్ బాడీ మీద రైట్ హ్యాండ్పై టాటూ ఉంది కేడి. ఈ ఫోటోలో డ్రైవర్ చేతి మీద ఎలాంటి టాటూ లేదు. అంటే ఈ కేసుని ఎవరో తప్పుదోవ పట్టించాలని కావాలనే ఆటో డ్రైవర్ చనిపోయినట్టు మనందరినీ నమ్మించారు అని జేడీ చెప్తూ ఉంటుంది. సూపర్ జేడీ, అంటే సిరి చనిపోలేదా, బ్రతికే ఉందా అని కేడి అడుగుతూ ఉంటాడు. సిరికి సంబంధించిన ఒక్క ఆధారం కూడా మన దగ్గర లేదు. సిరికి సంబంధించి ఏదో ఒక ఆధారం దొరికితేనే సిరి బ్రతికుందో లేదో చెప్పగలం కేడి అని చెప్పి జేడీ చెప్తూ ఉంటుంది. సిరికి సంబంధించిన ఆధారాలు మనకు ఎలా దొరుకుతాయి? ఆ ఇల్లు కూడా పూర్తిగా కాలిపోయింది. వాళ్ళమ్మ ఫోటో కూడా ఆ క్రిష్ లేదు అంటున్నాడు. ఇప్పుడు ఎలాంటి ఆధారాలైనా మనం సంపాదించడం చాలా కష్టం జేడీ అని కేడి చెప్తూ ఉంటాడు. ఆలోచిస్తే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది కేడి అని జేడీ చెప్తూ ఉంటుంది. సమస్యకు ఏదో ఒక ఆధారం దొరుకుతుందా? ఏం ఆధారం దొరుకుతుంది అని చెప్పి కేడి అడుగుతూ ఉంటాడు. క్రిష్కి వాళ్ళమ్మ ఎలా ఉంటుందో తెలుసు కదా, వాళ్ళమ్మ ఆర్ట్ వేపిస్తే బాగుంటుంది. క్రిష్ పోలికలు చెప్తూ ఉంటే ఆర్ట్ వేసేవాళ్ళు చాలా క్లియర్గా సిరి మొహాన్ని మనకు తెలియజేస్తారు అని చెప్పి జేడీ చెప్తూ ఉంటుంది. సూపర్ జేడీ, వెంటనే క్రిష్ని ఇక్కడికి తీసుకొస్తాను అని కేడి చెప్తూ ఉంటాడు. ముందు సంధ్యకు ఫోన్ చేయి అని చెప్పి జేడీ చెప్తూ ఉంటుంది. ఇక కేడి సంధ్యకు ఫోన్ చేసి జేడీకి ఇస్తాడు. చెప్పండి జేడీ అని చెప్పి సంధ్య అంటూ ఉంటుంది. మనకి సిరి ఫోటో అర్జెంటుగా కావాలి సంధ్య అని చెప్పి జేడీ అంటూ ఉంటుంది. సిరి ఫోటో లేదు, నీకు కూడా తెలుసు కదా జేడీ అని సంధ్య అంటూ ఉంటుంది. క్రిష్కి వాళ్ళమ్మ సిరి గురించి బాగా తెలుసు. క్రిష్ వాళ్ళమ్మ పోలికలు చెప్తూ ఉంటే పర్ఫెక్ట్గా ఆర్ట్ వేసే అతను సిరి ఫోటోని ఆర్ట్గా వేస్తాడు సంధ్య. ఆర్ట్ వేసే అతను నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అతన్ని నేను మీ దగ్గరికి పంపిస్తాను. నువ్వు క్రిష్ని పికప్ చేసుకొని క్రిష్ చేత వాళ్ళమ్మ పోలికలు చెప్పించు. అతను పర్ఫెక్ట్గా సిరి ఫోటోని అచ్చుగుద్దినట్టు వేస్తాడు అని చెప్పి జేడీ చెప్తూ ఉంటుంది. సరే జేడీ, అతన్ని వెంటనే ఆ లొకేషన్కి పంపించేసేయి, నేను క్రిష్ని తీసుకొని వస్తాను అని చెప్పి సంధ్య అంటుంది. సరే సంధ్య, సిరి ఇన్వెస్టిగేషన్ గురించి నేను హర్షని కలవాలనుకుంటున్నాను. నేను ఆ పనిలో ఉంటాను. నువ్వు క్రిష్తో ఎలాగైనా సరే సిరి పోలికలు చెప్పించి సిరి ఫోటో గీపించాలి అని చెప్పి జేడీ చెప్తూ ఉంటుంది. నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి జేడీ అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు సిఐ సంధ్య కానిస్టేబుల్ని తీసుకొని విహారీ ఇంటికి వెళ్తుంది. యమున గారు, యమున గారు అని సంధ్య పిలుస్తూ ఉంటుంది. రండి సిఐ గారు, అక్కడే ఆగిపోయారే అని యమున పిలుస్తూ ఉంటుంది. క్రిష్ ఇంట్లో ఉన్నాడా యమున గారు అని సంధ్య అంటూ ఉంటుంది. ఉన్నాడు అని యమున చెప్తూ ఉంటుంది. ఒక్కసారి క్రిష్ని పిలుస్తారా, క్రిష్తో చిన్న పనుంది అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది. ఇప్పుడే పిలుస్తానమ్మా అని చెప్పి యమున క్రిష్ క్రిష్ అని పిలుస్తూ ఉంటుంది. క్రిష్ బయటికి వస్తాడు. క్రిష్, నీతో చిన్న పనుంది, నాతో రా అని సంధ్య చెప్తూ ఉంటుంది. సరే మేడం అని చెప్పి క్రిష్ అంటూ ఉంటాడు. యమున గారు, క్రిష్ని తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి అప్పచెప్తాను అని సంధ్య చెప్తూ ఉంటుంది. సరే సిఐ గారు అని చెప్పి యమున అంటుంది. ఇప్పుడు వాడితో ఏం పని అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ కోసం తీసుకెళ్తున్నాము అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది. సరేలే అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. ఇక సంధ్య క్రిష్ని తీసుకొని బయటకు వెళ్ళగానే మేడం, ఏం ఇన్వెస్టిగేషన్ అని క్రిష్ అడుగుతూ ఉంటాడు. క్రిష్, మీ అమ్మ పోలికలు నీకు గుర్తున్నాయా అని సంధ్య అడుగుతూ ఉంటుంది. అమ్మ పోలికలు గుర్తుండకుండా ఎలా ఉంటాయి మేడం అని క్రిష్ అంటూ ఉంటాడు. అయితే మీ అమ్మ ఎలా ఉంటుందో నువ్వు చెప్తూ ఉంటే పేపర్ ఆర్టిస్ట్ మీ అమ్మ ఫోటోని గీస్తాడు, చెప్పగలవా అని సంధ్య అడుగుతూ ఉంటుంది.
చెప్తాను మేడం అని క్రిష్ అంటూ ఉంటాడు. అప్పుడే పేపర్ ఆర్టిస్ట్ సంధ్య దగ్గరకు వచ్చి నమస్తే మేడం, జేడీ గారు పంపించారు అని చెప్పి చెప్తూ ఉంటాడు. క్రిష్, ఆ అంకుల్తో వెళ్ళు, మీ అమ్మ ఎలా ఉంటుందో పోలికలు చెప్పు, ఆ అంకుల్ పర్ఫెక్ట్గా మీ అమ్మ ఫోటోని గీస్తాడు అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది. సరే మేడం అని క్రిష్ అంటాడు. కానిస్టేబుల్, క్రిష్ని లోపలికి తీసుకెళ్ళండి అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది. ఇక సంధ్య బయటే నుంచొని ఉంటుంది. క్రిష్, కానిస్టేబుల్, పేపర్ ఆర్ట్ గీసే అతను ముగ్గురు కూడా లోపలికి వెళ్తారు. బాబు, మీ అమ్మ పోలికలు నువ్వు ఎంత చక్కగా చెప్తే నేను అంత చక్కగా మీ అమ్మ ఫోటోని గీస్తాను, చెప్తావా మరి అని చెప్పి పేపర్ ఆర్టిస్ట్ అడుగుతూ ఉంటాడు. చెప్తాను అంకుల్ అని క్రిష్ చెప్తూ ఉంటాడు. మా అమ్మ మొహం గుండ్రంగా ఉంటుంది, చిన్ని చిన్ని కళ్ళు, బుగ్గలపై డింపులు ఉంటుంది. మా అమ్మను చూస్తే సాక్షాత్తు ఆ అమ్మవారిని చూసినట్టే అనిపిస్తుంది అని క్రిష్ లక్ష్మి పోలికలను పేపర్ ఆర్టిస్ట్కి చెప్తూ ఉంటాడు. ఇక జేడీ కేడీ ఇద్దరూ కలిసి హర్ష దగ్గరకు వెళ్తారు. నువ్వు హర్ష కదా అని జేడీ అడుగుతూ ఉంటుంది. అవును, నా పేరు హర్ష అని చెప్పి చెప్తూ ఉంటాడు. సిరి కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న జేడీ కేడీ మేము అని చెప్పి చెప్తూ ఉంటారు. నమస్తే మేడం అని చెప్పి హర్ష చెప్తూ ఉంటాడు. హర్ష, మీ అక్క ఎన్ని రోజులుగా నీకు పరిచయం అని జేడీ అడుగుతూ ఉంటుంది. అక్కకు ఎవరూ లేరు, అక్క ఒంటరిగా కడుపుతో ఉండి బామ్మ దగ్గరకు వచ్చిందంట. అప్పటి నుంచి బామ్మ అక్క ఇద్దరు కూడా ఒకే ఇంట్లో ఒకరికొకరు తోడు అన్నట్టుగా కలిసిపోయారు. సడన్గా అక్క ఇలా అవ్వటం మాకు చాలా బాధగా ఉంది మేడం అని చెప్పి హర్ష చెప్తూ ఉంటాడు. మీ అక్కకు ఎవరితోనైనా గొడవలున్నాయా అని చెప్పి జేడీ అడుగుతూ ఉంటుంది. అక్క చాలా మంచిది, ఎవరితో గొడవలకు పోదు. ఆ వడ్డీ శకుంతలే కావాలని అక్కతో గొడవ పెట్టుకుంది. నాకు తెలిసినంత వరకు ఆ వడ్డీ శకుంతలు తప్ప ఇంకా ఎవరు కూడా అక్కకు శత్రువులు లేరు. ఈ అఘాయిత్యానికి కారణం కూడా ఆ వడ్డీ శకుంతలే అయి ఉంటుంది అని చెప్పి హర్ష చెప్తూ ఉంటాడు. మా డౌట్ కూడా ఆ వడ్డీ శకుంతల పైనే ఉంది. సరే హర్ష, మీ అక్కకు సంబంధించి ఏవైనా డీటెయిల్స్ తెలిస్తే వెంటనే మాకు తెలియచేయి అని చెప్పి జేడీ చెప్తూ ఉంటుంది. సరే మేడం అని చెప్పి హర్ష అంటాడు. ఇక మరోవైపు క్రిష్ చెప్పిన పోలికల ప్రకారం పేపర్ ఆర్టిస్ట్ బొమ్మ గీస్తాడు. బాబు, ఈ పేపర్లో ఉన్న అమ్మాయే మీ అమ్మేమో, ఒకసారి చూడు, మీ అమ్మ ఇలానే ఉంటుందా అని చెప్పి పేపర్ ఆర్టిస్ట్ అడుగుతూ ఉంటే క్రిష్ పేపర్ ఆర్టిస్ట్ గీసిన పేపర్ మీద ఉన్న లక్ష్మి ఫోటోని చూసి అంకుల్, ఆ ఫోటో ఇలా ఇవ్వండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక పేపర్ ఆర్టిస్ట్ ఆ పేపర్ తీసి క్రిష్కి ఇవ్వగానే క్రిష్ ఆ ఫోటోని పైనుంచి కింద దాకా చూస్తూ ఉంటాడు. బాబు, మీ అమ్మ ఇలానే ఉంటుందా, నేను తప్పుగా ఏమైనా గీసానా అని చెప్పి పేపర్ ఆర్టిస్ట్ అడుగుతూ ఉంటాడు. లేదంకుల్, మా అమ్మ ఇలానే ఉంటుంది, మా అమ్మను తనివి తీరా చూసుకొనివ్వండి, మా అమ్మ ఫోటో కూడా అసలు నా దగ్గర లేదు అని క్రిష్ లక్ష్మి ఫోటోని గుండెలకు హత్తుకొని ఏడుస్తూ ఉంటాడు. బాబు పద, బయట మన కోసం సిఐ గారు వెయిట్ చేస్తూ ఉంటారు అని చెప్పి పేపర్ ఆర్టిస్ట్ చెప్తూ ఉంటాడు. ఇక పేపర్ ఆర్టిస్ట్ క్రిష్ని తీసుకొని బయటకు వస్తాడు. బాబు, వాళ్ళమ్మ పోలికలు బాగా చెప్పాడా, ఎగ్జాక్ట్గా వాళ్ళమ్మ ఫోటో గీసారా అని చెప్పి సంధ్య అడుగుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్గా వాళ్ళమ్మ ఫోటో వచ్చిందని బాబే చెప్పాడు మేడం, ఇదిగోండి ఫోటో చూడండి అని చెప్పి పేపర్ ఆర్టిస్ట్ క్రిష్ చేతిలో ఉన్న పేపర్ని తీసుకొని సంధ్యకి ఇస్తాడు. సంధ్య ఫోటో చూడబోతూ ఉండగా జేడీ కేడీ కారు వచ్చి సంధ్య ముందు ఆగుతుంది. పని పూర్తయిపోయిందా సంధ్య అని జేడీ అడుగుతూ ఉంటుంది. ఇప్పుడే పేపర్ ఆర్టిస్ట్ ఫోటో తీసుకొచ్చి ఇచ్చారు, ఫోటోని చూస్తున్నాను, మీరు వచ్చారు అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది. ఏది ఫోటో ఇలా ఇవ్వు అని చెప్పి జేడీ సంధ్య చేతిలో నుంచి పేపర్ ఆర్టిస్ట్ గీసిన ఫోటోని తీసుకొని చూస్తూ ఉంటుంది. క్రిష్, మీ అమ్మ ఇలానే ఉంటుందా చెప్పు క్రిష్, ఎందుకంటే ఈ ఫోటోని ఆధారంగా చేసుకొని మీ అమ్మకు సంబంధించి ఏవైనా సాక్ష్యాలు తెలుసుకోవాలనుకుంటున్నాము అని చెప్పి జేడీ చెప్తూ ఉంటుంది. అచ్చం ఆ ఫోటోలో ఎలా ఉందో మా అమ్మ అలానే ఉంటుంది ఆంటీ అని చెప్పి క్రిష్ చెప్తూ ఉంటాడు. సంధ్య, ఈ ఫోటోని భద్రంగా నీ దగ్గర ఉంచు, ఆ రోజు మనం హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన డెడ్ బాడీ ఫోటోని కూడా సేకరిస్తాను, ఆ ఫోటో ఈ ఫోటో ఎగ్జాక్ట్గా ఉన్నాయో లేదో తెలుసుకుందాం అని జేడీ ఫోటోని సంధ్యకి ఇస్తుంది. సంధ్య ఫోటోని చూసి ఒక్కసారి షాక్ అవుతుంది. సంధ్య ఏమైంది అని జేడీ అడుగుతూ ఉంటుంది. లక్ష్మి గారు అని చెప్పి సంధ్య అంటుంది. లక్ష్మినా, సిరి అని క్రిష్ చెప్తున్నాడు కదా అని జేడీ అడుగుతూ ఉంటుంది. క్రిష్, ఈవిడ మీ అమ్మ సిరీనా
అని చెప్పి సంధ్య అడుగుతూ ఉంటుంది. అవును మేడం, ఆవిడే మా అమ్మ సిరి అని క్రిష్ చెప్తూ ఉంటాడు. ఈవిడ పేరు లక్ష్మి కాదా అని చెప్పి సంధ్య అడుగుతూ ఉంటుంది. లక్ష్మి కాదు అని చెప్పి క్రిష్ అంటూ ఉంటాడు. ఒక్క నిమిషం ఆగు అని చెప్పి సంధ్య తన ఫోన్లో ఉన్న లక్ష్మి ఫోటోని క్రిష్కి చూపిస్తుంది. ఆంటీ, ఈవిడే మా అమ్మ ఫోటో మీ దగ్గర ఎందుకుంది అని చెప్పి క్రిష్ అడుగుతూ ఉంటాడు. ఈవిడ కనక మహాలక్ష్మి అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది. సంధ్య, సిరి అని క్రిష్ అంటున్నాడు, నువ్వేమో కనక మహాలక్ష్మి అంటున్నావు, అసలేం జరుగుతుంది అని చెప్పి జేడి అడుగుతూ ఉంటుంది. విహారీ గారి భార్య కనక మహాలక్ష్మియే ఈ అమ్మాయి. కొన్ని సమస్యల వల్ల విహారీ గారిని వదిలి 5 సంవత్సరాల కిందట విహారీ గారి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత క్రిష్ వాళ్ళ అమ్మగా మన కళ్ళ ముందుకు వచ్చింది. ఈ విషయం వెంటనే విహారీ గారికి తెలియజేయాలి, పదండి అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది. ఆంటీ, మీరేమంటున్నారు? మా అమ్మ పేరు కనక మహాలక్ష్మి కాదు అని క్రిష్ చెప్తూ ఉంటాడు. అన్ని విషయాలు తర్వాత చెప్తాను క్రిష్, నాతో రా అని చెప్పి సంధ్య క్రిష్ని తీసుకొని విహారీ ఉన్న స్టేషన్ దగ్గరకు వెళ్తుంది. సంధ్య గారు, ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? ఈ సిఐ నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాడు, లేనిపోని కేసులన్నీ నా పైన బనాయించాలని చూస్తున్నాడు అని విహారీ చెప్తూ ఉంటాడు. విహారీ గారు, ఇప్పుడే ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది అని చెప్పి సంధ్య అంటుంది. షాకింగ్ న్యూసా? ఏంటది అని విహారీ అంటూ ఉంటాడు. సిరి ఎవరో కాదు అని సంధ్య అంటూ ఉంటుంది. ఎవరో కాదంటే అని విహారీ అడుగుతూ ఉంటాడు. సిరియే కనక మహాలక్ష్మి అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది. వాట్ అని విహారీ అంటూ ఉంటాడు. అవును విహారీ గారు, సిరి ఫోటో లేదని చెప్పి క్రిష్ చేత పేపర్ ఆర్ట్ వేయించాము. అప్పుడే తెలిసింది సిరి కనక మహాలక్ష్మి ఇద్దరు ఒకరేనని అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది. మరి క్రిష్ అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. అదే నాకు కూడా అర్థం కావట్లేదు. అయితే క్రిష్ని లక్ష్మి గారు దత్తత తీసుకొని ఉండాలి, లేదంటే మీ ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పటికే లక్ష్మి గారు ప్రెగ్నెంట్ అయి ఉండాలి అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది. నాకేం అర్థం కావట్లేదు, నా బ్రెయిన్ కూడా పని చేయట్లేదు అని విహారీ చెప్తూ ఉంటాడు. పేపర్ ఆర్టిస్ట్ వేసిన ఫోటోని చూడండి విహారీ గారు అని చెప్పి సంధ్య తన చేతిలో ఉన్న ఫోటోని విహారీకి ఇస్తుంది. విహారీ ఫోటోని చూసి షాక్ అవుతాడు. బ్యాట్మెన్, మా అమ్మ నీకు తెలుసా అని క్రిష్ అంటూ ఉంటాడు. తెలుసురా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఎలా తెలుసు? మా అమ్మకు నీకు పరిచయం ఏంటి అని క్రిష్ అడుగుతూ ఉంటాడు. ఇక విహారీ, సంధ్య గారు ఒకసారి సెల్ ఓపెన్ చేస్తారా అని అడుగుతూ ఉంటాడు. ఇక సంధ్య సెల్ ఓపెన్ చేయగానే విహారీ సెల్లో నుంచి బయటకు వచ్చి క్రిష్ని హగ్ చేసుకొని బాధపడుతూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.